హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో సన్రైజ్ యానిమేషన్ మొబైల్ ఎలా తయారు చేయాలో చేసాము. అది ల్యాండ్స్కేప్ మీద. అది సముద్ర బొడ్డున అయితే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. ఆల్రెడీ ఛానల్లో అయితే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో థంబ్నెయిల్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, క్యాన్వాలో యానిమేషన్ చేయండి అని. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి అనమాట. మనమైతే సేమ్ ఆ వీడియోలాగే మెటీరియల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం మార్చాలి. ఎందుకంటే మన ఎడిటింగ్లో స్కై అయితే రిమూవ్ చేయాలన్నమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఆరెంజ్ సెలెక్ట్ చేశాను. గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి గ్రీన్ కలర్లో ట్రీస్ అయితే ఉన్నాయి కాబట్టి మనం కైన్ మాస్టర్లో వాడినప్పుడు అయితే ట్రీస్ అయితే క్రోమాకి ఆప్షన్ ద్వారా రిమూవ్ అయిపోతాయి. అందుకు పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో అయితే చూడాలి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసి కైన్ మాస్టర్లో 16:9 రేషియోతో ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుని క్యాన్వాలో మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుని క్రోమాకి ఆప్షన్ ద్వారా పింక్ కలర్ అయితే మొత్తం రిమూవ్ చేసుకోవాలి. మనకి క్రోమాకి ఆప్షన్స్ ద్వారా దాన్ని బట్టి మనమైతే పింక్ కలర్ అయితే కంప్లీట్గా రిమూవ్ ఎడిట్ అయితే చేసుకోవాలి. మనకైతే వీడియో తగ్గట్టు వీడియో ఎంతసేపు అయితే టైం లైన్ అయితే మనం కావాలనుకుంటున్నామో అంతసేపు అయితే టైం లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియాలోకి అయితే వెళ్ళి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఒక స్కై ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుంచి. నేనైతే ఈ ఇమేజ్ అయితే గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, గూగుల్ క్రోమ్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్వర్డ్ అయితే క్లిక్ చేసి ఆ వీడియో యొక్క బ్యాక్ అయితే సెండ్ అయితే చేసేయండి అన్నమాట. మనకైతే వీడియో ఎంతసేపు అయితే కావాలో అంతసేపు వరకు ఆ స్కై ఇమేజ్ అయితే డ్రాగ్ చేయండి. నేను అలాగే గూగుల్ నుంచి అయితే ఒక సన్ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ సన్ ఇమేజ్ యానిమేట్ చేద్దాం అనమాట. నేను అక్కడ ఆరమాకలు చూపించినట్టయితే ఒక యానిమేషన్ కీ అయితే ఉంటుంది క్రోమాకి కైన్ మాస్టర్ యాప్లో. ఆ కీ మీద అయితే మనమైతే క్లిక్ చేసి మనం యానిమేట్ అయితే చేసుకోవాలి. అక్కడ మనకి ప్లస్ గుర్తు అయితే ఉంటుంది యానిమేషన్ ఆప్షన్ దగ్గర. ప్లస్ గుర్తు మీద నొక్కి మనకైతే సన్ అయితే ఎక్కడ దాకా మూవ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ దాకా డ్రాగ్ అయితే చేయాలి. డ్రాగ్ చేసి దాన్ని సూర్యుడిని మనం సెండ్ టు బ్యాక్ అని అయితే క్లిక్ చేద్దాం. సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేస్తే కొంచెం సముద్రానికి బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నట్టయితే మనకైతే కనబడుతుంది. అలాగే నేనైతే ఒక సూర్యుడు రేస్ తగ్గట్టుగా అయితే ఒక మంచి ఇమేజ్ అయితే నేను సెకండ్ సన్ ఇమేజ్ అయితే గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుని ప్రతిసారి యానిమేషన్ మీరు ఒకసారి రివ్యూ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మన యానిమేషన్ వీడియో కనుక ఇప్పుడు కనుక సన్రైజ్ సన్సెట్ వీడియోస్ అయితే బాగా ఎడిట్ చేసుకుంటే ప్రతిసారి మన యానిమేషన్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే యానిమేషన్కి ద్వారా చివరికి అయితే ఒక యానిమేషన్కి అయితే యాడ్ చేసి ఆ సన్ ఇమేజ్ని అయితే కొంచెం బిగ్గరగా అయితే చేస్తున్నాను, బిగ్గరగా అయితే చేశాను. మీరు కనుక వీడియోని ఇప్పుడు దాకా లైక్ అయితే చేయకపోతే వీడియో లైక్ చేయండి. మళ్ళీ యానిమేషన్కి సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ అయితే చేసుకున్నాను అనమాట. మనకైతే ఇప్పుడు ఎలా బాగా వచ్చిందా రాలేదా అని. మనకి యానిమేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ వీడియో యొక్క ఫస్ట్ ఫ్రేమ్ని అయితే క్యాప్చర్ అండ్ సేవ్ ఆప్షన్ ద్వారా ఇమేజ్ కింద అయితే క్యాప్చర్ చేసి వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మళ్ళీ కైన్ మాస్టర్లోకి అయితే వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాకైతే ఒక ఫోటో అయితే ముందు క్యాప్చర్ చేసుకుందాం కైన్ మాస్టర్లో. ఆ ఫోటోని అయితే ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకుని బ్లెండింగ్ ఆప్షన్ ద్వారా మనం అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి బ్లెండింగ్లో ఏ ఆప్షన్ ద్వారా అయితే బాగా డార్క్ గీత అవుతుందో ఆ ఆప్షన్ ద్వారా మనం అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి. నాకైతే బ్లెండింగ్లో హార్డ్ లైట్ ఆప్షన్ అయితే బాగా నచ్చింది. అందుకోసం బ్లెండింగ్లో హార్డ్ లైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వీడియో ఎంత దాకా ఉండాలో అంత దాకా అయితే డ్రాగ్ అయితే చేస్తున్నాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత మనకి సన్రైజ్ యానిమేషన్ వీడియో ఉంది కదా, ఆ వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. 2 సెకండ్స్ టైం అయిన తర్వాత అక్కడ మనం యానిమేషన్ ఫేడ్లోకి అయితే వెళ్ళి మనకి ఫేడ్లోకి అయితే ఎంతసేపు అయితే ఉంటే అంతసేపు అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే మనకి కొన్ని ఆడియో క్లిప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. నేను మొత్తం అంతా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక సీసైడ్ సన్రైజ్ యానిమేషన్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే
స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్‌లో అయితే క్లిక్ చేసి చూడండి. అందులో చాలా యానిమేషన్ ట్యుటోరియల్స్ ఉంటాయి.